చంద్రబాబు నాయుడు గారు ఈ గూగుల్ డేటా సెంటర్లు ఇవి పెట్టేస్తానని హడావిడి చేస్తున్నాడు. అది దాని వలన పర్యావరణానికి ఏదైనా ముప్పు కలుగుతుందా అని చాలా మంది కంగారు పడుతున్నారు. తెల్లారలేస్తే పర్యావరణం గురించి మాట్లాడతాడు బిల్ గేట్స్. ప్రపంచాన్ని కుదిపేస్తున్నటువంటి ఎఫ్స్టీన్ ఫైల్స్ లో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నటువంటి బిల్ గేట్స్ రావడం, పర్టికులర్గా ఆయన రష్యన్ గర్ల్స్ తో విశృంఖల శృంగార లీలలు ఇలా రకరకాల కథనాలు ప్రచారంలోకి వచ్చినాయి. టోటల్ గా ఇతని జీవితము ఇతని ప్రవర్తన సరళి చూస్తే దుందుడుకుగా ఉంటాడు. పైకి చాలా కూల్ గా కనిపిస్తాడు, కానీ ఆయన వ్యూహాలు చాలా దారుణంగా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక వ్యూహాత్మక భాగస్వామ్యం అనుకున్నటువంటి మర్మం ఏంటి? ప్రపంచాన్ని తన కంట్రోల్లోకి తీసుకోవటం అనే కార్యక్రమంలో ఆయన చాలా కాన్సన్ట్రేటెడ్ గా వ్యవహరిస్తాడు. ఆయన ఎక్కడికైనా అంటే ఎవరైనా పిలిస్తే ఆయన వచ్చాడు అంటే ఆయనకు వేరే స్కీమ్ ఉంటుంది. ఆ స్కీమ్ కోసం వస్తాడు తప్ప వీళ్ళ కోసం కాదు. ఆయనకు ఒక విజన్ ఉంటుంది. ఆ విజన్ లో ఈ ఏరియాలో మనం డబ్బులు జల్లితే భవిష్యత్తు బాగుంటుంది అని తనకు అనిపిస్తే అక్కడ డబ్బులు జల్లేస్తాడు నిర్మోహమాట. వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలని ఎలా దోచుకోబోతున్నారు అనేది ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం. ఎక్కడికైనా తాను ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ పద్ధతుల్ని తన కంట్రోల్లోకి తీసుకుంటాడు. నెమ్మదిగా ల్యాండ్ బ్యాంక్ లో కూడా ఎంటర్ అవుతాడు. డేటా అనేటువంటి పేరులో ఆ ఏరియాకి ఎంటర్ అయిపోయి దాని ద్వారా భారతీయ రాజకీయ వ్యవస్థను కూడా గందరగోళం చేయగలడు. తక్కువ ధరలకి రైతులకు డ్రోన్స్ ఇవ్వడం కావచ్చు, కానీ ఇవన్నీ ల్యాండ్ గ్రాబింగ్ చేసి ల్యాండ్ గ్రాబింగే కీలకం. ల్యాండ్ నిన్న చూపించారు కదా టక్కు టమారా విద్యలన్నీ మన బాబు గారు. మేము డ్రోనుల ద్వారా ఇక్కడ ఎరువులు చల్లుతున్నాము, విపరీతంగా పంట తీస్తున్నాము అని చెప్పి అక్కడ పునుగులు పెట్టి ఆయనకి అభివృద్ధి అనగా కార్పొరేట్లను తీసుకొచ్చి వాళ్ళకి మన భూములు ఇచ్చి పరిశ్రమలు పెట్టించుట. సరే, వందన శివ గారు అసలు చెప్పినటువంటి ఇష్యూ అంటే బిల్ గేట్స్ చాలా ఏదో దాతలా కనిపిస్తాడు. ఆయన ఏదో చారిటీ ఫోజ్ కొడతాడు, కానీ ఆయన చాలా ప్రమాదకరమైన వ్యక్తి. ప్రపంచాన్ని వ్యవసాయ పరంగా నాశనం చేస్తూ లేదంటే ప్రపంచాన్ని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకోవడానికి ఈ వ్యవసాయాన్ని ఏ విధంగా ఏం తినాలో వారే చెప్తారు, వారే ఉత్పత్తి చేస్తారు, వారే పండిస్తారు, వారే పండించి ప్రపంచంతో తినిపిస్తారు. ఇప్పుడు ఈ ఆహారపు అలవాట్లను మార్చడం ద్వారా మనని ఆసుపత్రులు కేసు కట్టేసి ఫార్మాస్యూటికల్ కంపెనీలు కేసు కట్టేసి నేను భోజనం చేశాను అన్నట్టుగా టాబ్లెట్లు చేశాను అనే పరిస్థితిని తీసుకొచ్చారు కదా. కంపార్ట్మెంటల్ గా చీల్ చేస్తున్నారు మనుషులు. ఎవరి కంపార్ట్మెంట్ వాడున్న ఏరియాలో వాడికి ఏదైనా ప్రాబ్లం వస్తే వీళ్ళతో డిస్కస్ చేయడానికి ఆ డెమోక్రటిక్ రిలేషన్స్ దుబ్బేసి ఉంటాయి. అప్పటికి దాంతో వాడు ఎవరితోనూ షేర్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఫీల్ అయ్యి అదే గదిలో ఆత్మహత్య చేస్తూ చచ్చిపోతాడు. అందుకని సమాజంలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. అది వీళ్ళు సాధించినటువంటి ఐటీ విప్లవం. ఇప్పుడున్న భూ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే కూలీలుగా మారి వాళ్ళే కూలీలు. వాడి పొలంలో వాడు కూలి పని చేయటమే. ఆ పొలం సమాజపరం. ఈ పర్యావరణం మీద శ్రద్ధ ఉన్నవాడు ఎవడైనా బయోడైవర్సిటీని గౌరవించాలి. హాయ్, హలో, వెల్కమ్ టు 3TV నెట్వర్క్. ఈరోజు మనతో సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ సార్ ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, అయితే ఈ వీక్లో ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామికవేత్త బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్లో పర్యటించారు. అవును. అండ్ అయితే ప్రపంచాన్ని కుదిపేస్తున్నటువంటి ఎఫ్స్టీన్ ఫైల్స్లో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నటువంటి బిల్ గేట్స్ రావడం, అండ్ అట్లాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక వ్యూహాత్మక భాగస్వామ్యం అనుకున్నటువంటి మర్మం ఏంటి సార్? అంటే బిల్ గేట్స్ తనే స్వయంగా వేదిక మీద మైక్ పట్టుకుని మై గుడ్ ఓల్డ్ ఫ్రెండ్ అని చెప్పి సంబోధించాడు చంద్రబాబుని. అంటే వీళ్ళిద్దరూ గతంలో ఆయన ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండగా వచ్చినటువంటి చరిత్ర ఉంది. ఎస్ సార్. ఆ సందర్భంలో అంటే బిల్ గేట్స్ కి ఒక ఇమేజ్ ఉండింది. అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. నిజానికి ఆయన టెక్కీగా ఆయనకు ఒక ఇమేజ్ ఉంది. మైక్రోసాఫ్ట్ ప్రారంభకుడిగా ఆయనకి ఆ ఏరియాలో ఒక గ్లామర్ ఉంది. అయితే ఈ గ్లామర్ తో పాటు ఆయన మీద ఇటీవల కాలంలో మీరు చెప్పినటువంటి ఈ ఫైల్స్ గొడవ, ఈ ఫైల్స్లో కొంత ఆయన లైంగిక వ్యవహారాలు వీటికి సంబంధించినటువంటి చాలా సమాచారం ప్రపంచం ముందుకు వచ్చింది. పర్టికులర్గా ఆయన రష్యన్ గర్ల్స్తో విశృంఖల శృంగార లీలలు ఇలా రకరకాల కథనాలు ప్రచారంలోకి వచ్చినాయి. చూసి ఇదేమిటి ఇలా ఇతను మరి ఇదా అని అనుకున్నారు, కానీ నిజానికి చాలా మంది జీవితంలో అదర్ సైడ్ ఉంటుంది. ఆ అదర్ సైడ్ ఉంటుంది. అది ఎక్కడో చోట అది తీర్చుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఆ జరిగిన ఏరియా నుంచి సమాచారం రోడ్డు మీదకి వచ్చినప్పుడు ప్రపంచం కొంచెం ఉలిక్కి పడుతుంది. అయితే ప్రస్తుతం ప్రపంచంలో అందరిలోనూ ఈ పరిస్థితి ఉంది. ప్రతి వ్యక్తిలోనూ ఒక అదర్ సైడ్ వెతికితే ఇలాంటి కథలు చాలా దొరుకుతాయి.
అలా బిల్ గేట్స్ జీవితంలో కూడా ఒక గందరగోళం ఉంది. దాంతోపాటు ఆయన వైవాహిక జీవితం కూడా అంత సజావుగా ఏం లేదు. భార్యతో ఆయన డివోర్స్ తీసుకుని ఉన్నాడు. అవును, ఆవిడ వెళ్ళిపోయింది ఈయన వదిలేసి. ఈయన పద్ధతిలో ఈయన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే మార్కెట్ ఎకానమీలో కాపురాలు ఉండవు, వర్చువల్ సంసారాలు ఉంటాయని ఓ సిద్ధాంతం చాలా కాలం క్రితం ప్రతిపాదనలోకి వచ్చింది. ఇంటర్నెట్ మన జీవితాల్లో అనుభవంలోకి వచ్చినప్పుడే వర్చువల్ సంసారాలు అనే పదం కూడా దొర్లింది. అలా ఈ ఇంటర్నెట్, కంప్యూటర్, మాయాజాలపు యుగంలో ఎవరు ఎప్పుడు ఎలా ఎక్కడ ఉంటారో తెలియనటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయింది ప్రపంచం. దీనికి ఒక రకంగా తానే రథసారథిని అని ఫీల్ అవుతూ ఉంటాడు ఆయన బిల్ గేట్స్. ఇతని లైఫ్ టోటల్ గా, ఇతని జీవితము, ఇతని ప్రవర్తన సరళి చూస్తే చాలా దుందుడుకుగా ఉంటాడు. పైకి చాలా కూల్ గా కనిపిస్తాడు, కానీ ఆయన వ్యూహాలు చాలా దారుణంగా ఉంటాయి. అంటే ప్రపంచాన్ని తన కంట్రోల్లోకి తీసుకోవటం అనే కార్యక్రమంలో ఆయన చాలా కాన్సన్ట్రేటెడ్ గా వ్యవహరిస్తాడు. ఆయన ఎక్కడికైనా, అంటే ఎవరైనా పిలిస్తే ఆయన వచ్చాడు అంటే ఆయనకి వేరే స్కీమ్ ఉంటుంది. ఆ స్కీమ్ కోసం వస్తాడు తప్ప వీళ్ళ కోసం కాదు. ఇప్పుడు మార్కెట్ ఎకానమీలో భారతదేశం ఉన్న తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి యూత్ని ఐటీ సైడ్ లాగి వీళ్ళతో పని చేయించుకోవటం ద్వారా తక్కువ ఖర్చులో పని నడుపుకోవటం అనేటువంటి ఒక పని చాలా సక్సెస్ఫుల్గా యుఎస్కి సంబంధించినటువంటి అనేక సంస్థలు నిర్వహించినాయి. మనకి అవుట్ సోర్సింగ్ అనేది చెప్పి మనతో ఇక్కడ కూర్చోబెట్టి, వాళ్ళని ఇండియాలోనే కూర్చోబెట్టి అమెరికన్ పని చేయిస్తూ డబ్బులు సంపాదించుకోవడం, చీప్ లేబర్. ఇప్పుడు ఇదే పని అమెరికాలో ఎవరితోనైనా చేయించుకోవాలంటే ఇచ్చే వేతనాలకి ఇక్కడ ఇస్తున్నటువంటి వేతనాలకి చాలా వ్యత్యాసం ఉంటుంది. అందుకని నేటివ్ ఉద్యోగాలను కాపాడుతాను, నేను అవుట్ సోర్సింగ్ పీకేస్తాను అని ట్రంప్ ఆవేశపడినా కానీ అక్కడ కార్పొరేట్లు అతన్ని వెనక్కి లాగినాయి. మాకేదో చీప్ లేబర్ దొరుకుతుంటే మళ్ళీ నువ్వు ఇక్కడ ఎక్కువ డబ్బులు ఇచ్చి వీళ్ళెవరినో పెట్టుకోమంటావేమిటి అని చిరాకు పడిన తర్వాత ఆయన కొంచెం తగ్గాడు. కొంచెం స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్లు చేసుకుని వెడదామన్న ధోరణిలో ఉన్నాడు. ఇది టోటల్గా మార్కెట్ ఎకానమీ ఎక్కడైనా సరే ప్రవేశించిందంటే అక్కడ ఒక ప్రోగ్రాం మొదలవుతుంది అనేది అర్థం. బిల్ గేట్స్ అప్పుడు వచ్చినప్పుడు కూడా నిజానికి సమాచార సాంకేతిక విప్లవ రథసారథి అని చంద్రబాబు గారికి ఒక బిరుదు ఉంది. ఈ బిరుదు అంటే అసలు ఐటీ ఆయనే తెచ్చాడని, కంప్యూటర్ ఆయనే తెచ్చాడని ప్రపంచం అంతా మాట్లాడుకునే పరిస్థితి కల్పించాడు ఆయన. సైబరాబాద్ ఆయనే నిర్మించాడు, నేనే నిర్మించాను అని చెప్పుకోబోయి ఆయనే గబుక్కున హైదరాబాద్ని నిర్మించింది మనమే తమ్ముళ్ళు అనేసి అది ట్రోల్ అయిపోయి నానా గందరగోళం జరిగింది. అలాంటి ఒక భ్రమలోకి తను వెళ్ళిపోవడమే కాకుండా ప్రపంచాన్ని లాక్కెళ్లే ప్రయత్నం కూడా చంద్రబాబు చేశాడు. ఇప్పుడు తన ఇమేజ్ ని బూస్ట్ చేసుకోవడం కోసం బిల్ గేట్స్ ని పట్టుకొచ్చాడు ఆయన. బిల్ గేట్స్ వస్తాడు ఎక్కడికైనా, వచ్చేటప్పుడు ఆయనకు ఒక స్కీమ్ ఉంటుంది, ఆ స్కీమ్ ప్రకారం వస్తాడు. అప్పుడు వచ్చినప్పుడు ఒక స్కీమ్లోనే వచ్చాడు ఆయన, ఇప్పుడు అలాగే వచ్చాడు. వచ్చాక ఇప్పుడు ఏం జరుగుతుంది, చంద్రబాబు నాయుడు గారు ఏపీలో ఆయన అమరావతి ఏరియాలో చాలా ల్యాండ్ పూలింగ్ చేసున్నాడు. 38,000 ఎకరాలు తీసుకున్నాడు అమరావతి దగ్గర. వైజాగ్లో చాలా ల్యాండ్ పూలింగ్ జరిగింది. ఈ గూగుల్ డేటా సెంటర్లు ఇవి పెట్టేస్తానని హడావిడి చేస్తున్నాడు. అది దాని వలన పర్యావరణానికి ఏదైనా ముప్పు కలుగుతుందా అని చాలా మంది కంగారు పడుతున్నారు. తెల్లారులేస్తే పర్యావరణం గురించి మాట్లాడతాడు ఈయన బిల్ గేట్స్. ఈ మాట్లాడే పెద్ద మనిషిని పట్టుకొచ్చారు. ఇప్పుడు ఈ డేటా వ్యవహారాలు వీటిలో కూడా ఆయన పెట్టుబడులు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లోకి. వస్తే నెమ్మదిగా ఈ డేటా, అంటే ఇండియాకి సంబంధించిన డేటా కీలకమైన అంశాలు ఆయన చేతిలోకి పెడితే పరిస్థితి ఎలా ఉంటుందనే ఆందోళన కూడా చాలా మంది ఆ ఏరియాలో పనిచేస్తున్న ప్రముఖుల్లో వినిపిస్తోంది. అంటే ఆయన ఎక్కడికైనా సరే ఊరికినే రాడు. ఎవరికైనా దానం, ఆయన మీద ఒక ఇది ఉంది. ఆయన అద్భుతమైనటువంటి దాత, చాలా మందికి చారిటీలు చేస్తూ ఉంటాడు అని. ఆ చారిటీలు కూడా ఊరికినే చేయడు ఆయన. ఆయనకు ఒక ఇది విజన్ ఉంటుంది. ఆ విజన్లో అది ఈ ఏరియాలో మనం డబ్బులు చల్లితే భవిష్యత్తు బాగుంటుంది అని తనకు అనిపిస్తే అక్కడ డబ్బులు జల్లేస్తాడు నిర్మోహమాటంగా. 100కి 150%, లేకపోతే 100కి 250% వ్యాపారస్తులు. ఆ వ్యాపారము మెటీరియలిస్టిక్ ధోరణిలోనే ఉంటారు వాళ్ళు. సెంటిమెంట్లు ఇవే ఉండవు. ఈ సెంటిమెంట్లు ఇవన్నీ వదిలించేసుకుని ఇంతకంటే మెటీరియలిస్టిక్ గా తయారైపోయిన వాడు చంద్రబాబు. సో ఆయన అంటే మార్కెట్ ఎకానమీలో తను ఎలా ఉండాలో తాను రూపొందించుకున్నాడు చంద్రబాబు. ఆ రూపొందించుకోవడం వలన ఆ మాట అనగానే ఒక అద్భుతమైన స్పందన కనిపించింది. మై గుడ్ ఓల్డ్ ఫ్రెండ్ అన్నాడు ఆయన మైక్ పట్టుకుని. అనగానే ఈయన కూడా చాలా మురిసిపోయాడు.
అంటే వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలని ఎలా దోచుకోబోతున్నారు అనేది ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం. ఎస్ సార్, ఎస్ సార్. అంటే అక్కడ ఈ డేటా వ్యవహారాల్లోకి ఆయన పెట్టుబడులతో రావటము మాత్రమే కాకుండా ఇప్పుడు ఆయన మీద రకరకాల విమర్శలు ఉన్నాయి మార్కెట్లో. ఎస్ సార్. ఏది ఇప్పుడు ఈ సెక్స్ స్కాండల్ మాత్రమే కాదు, ఈ రష్యన్ గర్ల్స్ తో ఆయన విశృంఖల శృంగారము, ఈ ఎప్స్టీన్ ఫైల్స్ తాలూకా కంటెంట్, ఆ వివాదం మాత్రమే కాదు, దాన్ని ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అందరూ. ఫోకస్ చేసి అలాంటి వాడిని ఎందుకు పిలిచారు అని. చాలా మంది జీవితాల్లో అలాంటి కోణాలు ఉంటాయి, అసలు అది కాదు ఇష్యూ. ఇప్పుడు మహాత్మా గాంధీ గారి కేసులో కూడా అలాంటి గందరగోళం ఒకటి ఉంది. ఆయన మహాత్ముడే గాని ఆయన లైఫ్ లో అలాంటి సందర్భాలు ఉన్నాయనే ప్రచారం కూడా ఉంది కదా మనకి. అవును సార్, ఎస్ సార్. ఎవరి జీవితాల్లోనైనా ఇలాంటివి వెతికితే దొరుకుతాయి. అందుకని అసలు అది మాట్లాడుకోవడం అనవసరం, అది పర్సనల్ అఫైర్. కానీ అతను స్ట్రక్చరల్ గా ప్రపంచానికి ఏ ఇబ్బందులు కలిగిస్తున్నాడు అనేది కీలకం. అలా అనుకున్నప్పుడు ఇతనికి అంటే విత్తన బ్యాంకుల్ని తన కంట్రోల్లో పెట్టుకుని వాళ్ళకి డబ్బులు జల్లి దాన్ని అంటే చారిటీ ప్రోగ్రామ్ లో భాగంగా డబ్బులు ఇచ్చినట్టుగా కనిపిస్తాడు అక్కడ. ప్రయోగాలను ప్రోత్సహించటం అనే పేరుతో వాళ్ళకి సహాయం చేస్తూ తను ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయ్యి నెమ్మదిగా దాన్ని తన కంట్రోల్లోకి తీసుకుంటాడు. ఇది వందనా శివ ఓపెన్ గా ప్రపంచం ముందు ఉంచినటువంటి అంశం. ఇలా కంట్రోల్లోకి తీసేసుకున్న తర్వాత తన ప్రయోజనాలకు అనుగుణంగా డిజైనింగ్ మొదలవుతుంది. విత్తనాలు తయారీనే అంటే ప్రతి దేశానికి దాని సొంత పద్ధతిలో ఒక సీడ్ బ్యాంక్ ఉంటుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకి, అక్కడ ఉన్నటువంటి సాయిల్కి అనుగుణంగా వాళ్ళు విత్తన అభివృద్ధి చేసుకునే ప్రోగ్రాంలో ఉంటారు. ఈ మొత్తం ప్రక్రియని తన కంట్రోల్లోకి తీసేసుకుంటాడు ఈయన. దీన్ని అడ్డుకోవడానికి అంతర్జాతీయ కట్టుబాట్లు ఉన్నాయి. ఆ కట్టుబాట్లు చేసేటువంటి వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసి ఎక్కడికైనా తాను ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ పద్ధతుల్ని తన కంట్రోల్లోకి తీసుకుంటాడు. నెమ్మదిగా ల్యాండ్ బ్యాంకులోకి కూడా ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయ్యి దాన్ని ఇండస్ట్రియలైజ్ చేస్తారు. చేసి తద్వారా ఆ పంటలు, ఆ వ్యవహారం అంతా వాళ్ళు టేక్ ఓవర్ చేస్తారు. ఏం పండించాలి, ఎలా పండించాలి. ఇప్పుడు ఇక్కడ నడుస్తున్న ఇప్పటికే మన మీద ఒక గొడవ ఉంది, గ్రీన్ రెవల్యూషన్ అనే పేరుతో. ఈ అనవసరమైనటువంటి ఎరువుల్ని పట్టుకొచ్చి భారతీయ భూముల్ని నిర్జీవం చేశారు అనేటువంటి ఒక గొడవ ఉంది. పంజాబ్ ఖలిస్తాన్ మూమెంట్ ప్రారంభంలో అదే ఆర్గ్యుమెంట్. ఇందిరాగాంధీ మీద వ్యతిరేకతకి కారణం హరిత విప్లవం పేరుతో పంజాబ్ని టార్గెట్ చేసి చావగొట్టారు అనేది ఒక క్రిటిసిజం ఉంది వాళ్ళ దగ్గర. ఇప్పుడు అడ్డుకునే పరిస్థితి కూడా ఎవరికీ లేదు. ఇప్పుడు ప్రపంచం అంతా ఒకే చిన్న బంతి, అది ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళిపోయి వ్యాపారం చేయొచ్చు. బిల్ గేట్స్ వచ్చి మన భూములు తీసేసుకోవచ్చు, మన మీద ఎక్కేసి రూల్ చేయొచ్చు, మన వ్యవసాయంలోకి ఆయన జొరబడిపోవచ్చు, మన పంటలు, మన సాగు పద్ధతులు పూర్తిగా పీకేసి ఆయన వేరే పద్ధతిలో ఆయన ప్రయోజనాలు, ఆయన మార్కెట్ అవసరాల కోసం ఇక్కడ పంటలు ఉత్పత్తి చేసి ఆ విధంగా దాన్ని తన వ్యాపారానికి వాడేసుకుని వీళ్ళకి తృణమో పణమో ఇస్తాడు. ఈ స్కీమ్ చేయడానికి ఆయన అమెరికా నుంచి వచ్చేసి ఇండియాలో ఏదైనా చేయగలడు. దానికి మన తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. చంద్రబాబు లాంటి వాళ్ళు ఆయనకి స్వాగతం పలకడానికి రెడీగా ఉంటారు. కానీ ఇక్కడ భారతదేశపు రైతు పండించినటువంటి పంటలు తీసుకెళ్లి అమెరికాలో అమ్ముకుంటారంటే వాడు సుంకాలతో చావగొట్టేస్తున్నాడు. అక్కడికేమో మనం నో ఎంట్రీ, వాళ్ళకేమో మనం తలుపులు తెరిచి ఎప్పుడైనా రావచ్చు బాబు, మీ ఇష్టం, మా ఇల్లు మీ దోపిడీకి ఎన్నడూ సిద్ధంగా ఉంటుంది అన్న పద్ధతిలో వీళ్ళు అగ్రిమెంట్లు ఇస్తూ ఉంటారు. ఇది అవకాశాన్ని అంటే ప్రపంచం మొత్తం వాళ్ళు డంకెల్ డ్రాఫ్ట్ అనేటువంటి తాళం చెవితో ఓపెన్ చేశారు. అప్పుడే 90 దశకంలోనే ఓపెన్ చేసి వరల్డ్ బ్యాంక్ ద్వారా ఆపరేషన్స్ మొదలు పెట్టారు. ఈ ఆపరేషన్స్ లో భాగంగా మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను వాళ్ళ కంట్రోల్లో తీసుకుని వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి ఏవైనా చేయొచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుని చూస్తే చంద్రబాబు, బిల్ గేట్స్ కలిసి అమరావతిలో నడవటం మాత్రమే కాకుండా వాళ్ళు అక్కడ వ్యవసాయ క్షేత్రాలను కూడా సందర్శించారు. ఈ వ్యవసాయ క్షేత్రాలని సందర్శించటం, పారిశ్రామిక రంగంలో ఎలాగో ఆ భూములు, ఆ ల్యాండ్ బ్యాంక్ లో మేజర్ షేర్ ఆయన తీసుకుంటాడు. దాంతోపాటు డేటా అనేటువంటి పేరులో ఆ ఏరియాకి ఎంటర్ అయిపోయి దాని ద్వారా భారతీయ రాజకీయ వ్యవస్థను కూడా గందరగోళం చేయగలడు ఆయన. ఇది జరుగుతుంది. ఈ రెండు దారుణాలతో పాటు ఇప్పుడు భారతదేశం వ్యవసాయ భూమి ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటారు. ఈ బయోడైవర్సిటీలు ఇవన్నీ లేపేస్తాడు ఆయన. లేపేసి మీ విత్తన బ్యాంకులు, మీ ఇవన్నీ నడవు,
మీరు నేను చెప్పిన పద్ధతిలో వ్యవసాయం చేయండి అంటారు వాళ్ళు నెమ్మదిగా. ఈ AI ఆధారిత వ్యవసాయాలు కావచ్చు కానీ, తక్కువ ధరలకి రైతులకు డ్రోన్స్ ఇవ్వడం కావచ్చు కానీ, ఇవన్నీ ల్యాండ్ గ్రాబింగ్ చేసి ల్యాండ్ గ్రాబింగే కీలకం. ల్యాండ్ నిన్న చూపించారు కదా టక్కు టమారా విద్యలన్నీ మన బాబు గారు. ఎస్ సార్, ఎస్ సార్. మేము డ్రోనుల ద్వారా ఇక్కడ ఎరువులు చల్లుతున్నాము, విపరీతంగా పంట తీస్తున్నాము అని చెప్పి అక్కడ పునుగులు పెట్టి ఆయనకి సార్ అమరావతిలో ఆ పొలంలోకి పునుగులు తీసుకొచ్చారు. ఆయన తిని అద్భుతం అన్నాడు. సార్ అంటే దీన్ని అమెరికాకి తీసుకెళ్ళి కార్పొరేటైజ్ చేసి పునుగుల్ని మిరపకాయ బజ్జీ $100 అమ్మితే ఎలా ఉంటుంది, ఇలాంటి ఐడియాలు కూడా మెరిసి ఉండొచ్చు ఆయన బుర్రలో. అంటే దేన్నైనా మార్కెట్ కోణంలోనే చూస్తాడు ఆయన. అలా నిన్న ఆయనకి అంటే ప్రస్తుతం నడుస్తున్నటువంటి వ్యవస్థల తాలూకా వ్యవహారాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు. చెప్పి ఈ రకరకాల అక్కడ సెక్రటేరియట్లో అమలు చేస్తున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఎలా వాడుతున్నారు అవన్నీ చూపించాడు ఆయనకి. ఇవన్నీ ఆయనకు తెలియనివి కాదు. అవన్నీ ఊరికనే బిల్ గేట్స్కి చంద్రబాబుకి మధ్య ఉన్నటువంటి ఇంటిమేట్నెస్ని వీటిని ప్రపంచం ముందు ఆవిష్కరించడం కోసం ఆ కార్యక్రమం అంతా నడిచింది. వీటి చాటున్న వాళ్ళు ఇతర ఆలోచనలు ఏవో చేశారు ఎక్కడో కూర్చుని. బహిరంగ వేదికల మీద మాట్లాడినవన్నీ ఇది కాదు, వచ్చిన పని అది కాదు. అంటే ఆయన ఇక్కడ ఇప్పుడు అభివృద్ధి అనే పదానికి కొత్త అర్థం ఏం చెప్పారంటే చంద్రబాబు వీళ్ళందరూ కలిసి అభివృద్ధి అనగా కార్పొరేట్లను తీసుకొచ్చి వాళ్ళకి మన భూములు ఇచ్చి పరిశ్రమలు పెట్టించుట, ఇది అభివృద్ధి. దీన్ని కాదంటే వాడు అభివృద్ధి వ్యతిరేకులు మన దేశంలో ఉండడానికి వీల్లేదని చంపేస్తారు వాళ్ళు. ఇది ప్రోగ్రామ్. ఈ నేరేటివ్ లో భాగంగా ఇప్పుడు బిల్ గేట్స్ అనే ఆయన అక్కడ ల్యాండ్ అయ్యాడంటే ఆయన డెఫినెట్ గా మీరన్నట్టుగా ల్యాండ్ గ్రాబింగ్ ప్రోగ్రామ్ లోనే ఉన్నాడు. అది కేవలం పరిశ్రమకి మాత్రమే కాదు, పరిశ్రమలకి ఇతర ఆయన కార్యకలాపాలు మైక్రోసాఫ్ట్ కావచ్చు, ఇంకో సాఫ్ట్ కావచ్చు, ఈ సాఫ్ట్వేర్ గొడవల కోసము దానికోసం భూముల సేకరణ మాత్రమే కాదు, ఆయన నెమ్మదిగా వ్యవసాయంలో కూడా ఎంటర్ అవుతాడు. అంటే వందనా శివ గారు చెప్పిన ప్రకారం చూస్తే నెమ్మదిగా ఇక్కడ మన విత్తనాల తయారీ పద్ధతి దాకా వెళ్ళిపోతాడు ఆయన రూట్స్ లోకి. వెళ్ళిపోయి ఇప్పటి వరకు వీళ్ళకు ఉన్నటువంటి రక్షణ కవచాలుగా ఉన్నటువంటి భద్రతా చట్టాలన్నింటినీ చెల్లాచెదురు చేసేస్తారు, నిర్వీర్యం చేసేసి వీళ్ళని తమ కంట్రోల్లోకి తీసుకుని వీళ్ళని బానిసలుగా మార్చేస్తారు. ఇది జరగబోయేటువంటి పరిస్థితి. సరే, వందనా శివ గారు అసలు చెప్పినటువంటి ఇష్యూ ఏంటి సార్? అసలు అంటే బిల్ గేట్స్ చాలా ఏదో దాతలా కనిపిస్తాడు, ఆయన ఏదో చారిటీ ఫోజ్ కొడతాడు, కానీ ఆయన చాలా ప్రమాదకరమైన వ్యక్తి. ఈ అంతర్జాతీయ స్థాయిలో పర్టికులర్ గా అగ్రికల్చర్ ఏరియాలో పరిశోధనలు జరుపుతున్న చాలా సంస్థలుగా ఆయన చారిటీ ఇస్తున్నట్టుగా కనిపిస్తాడు. అక్కడ ప్రయోగాలు అవి సక్సెస్ఫుల్ గా జరగాలి అని ఆశీర్వాదం చేసి డబ్బులు ఇస్తాడు, కానీ నెమ్మదిగా దానిలోకి ఎంటర్ అయ్యి స్ట్రైక్ కోరతాడు. ఆయన కోరిన దగ్గర నుంచి ఆయన ప్రయోజనాల కోసం దీన్ని ఎలా డ్రైవ్ చేయాలి అనే కార్యక్రమంలోకి వెళ్ళిపోతాడు. ఒరిజినల్ కాన్సెప్ట్ ఏదో ఉంటుంది వాళ్ళకి, ఆ ఒరిజినల్ కాన్సెప్ట్ నుంచి డీవియేట్ చేసేసి తన ప్రయోజనాలకు అనుగుణంగా నడుపుకుంటూ వెళ్ళిపోతాడు. వాటి కింద ఉన్నటువంటి ల్యాండ్ బ్యాంక్స్ అన్ని కూడా తన కంట్రోల్లోకి తీసేసుకుంటాడు. అప్పుడు ఈ ప్రయోగశాలలు అన్ని కూడా ఆయన కోసం పనిచేసేటువంటి సంస్థలుగా మారిపోతాయి. ఇలా చేసుకుంటూ వెళుతున్నాడు. ఈయన ప్రస్తుతం ఇండియా మీద దృష్టి పెట్టాడు అని. ఇప్పటికే భారతదేశం నేను ఇందాక చెప్పినట్టుగా ఆ రోజుల్లో ఇందిరాగాంధీ గారి గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవం అనే పేరుతో ఒక టార్చర్ ప్రోగ్రామ్ పెట్టారు రైతుల్ని. అంటే భూములు విపరీతంగా ఎరువులు వాడటం ద్వారా వాటిని నిర్జీవం చేసేటువంటి కార్యక్రమం జరిగింది. అంటే ఎరువులు వేస్తే తప్ప పండని పరిస్థితికి తీసుకొచ్చారు. సేంద్రియ ఎరువులు, సేంద్రియ వ్యవసాయము ఇలాంటి మాటలన్నింటినీ పక్కకి నెట్టేసి అసలు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన రోజుల్లోనే అమెరికా నుంచి చాలా చారిటీ సంస్థలు ఇక్కడ వాలే, ఫోర్బ్స్ ఇలాంటివి వాళ్ళందరూ జవహర్లాల్ నెహ్రూతో మాట్లాడి ఈ దేశపు వ్యవసాయం మేము కంట్రోల్లో తీసేసుకుని దాన్ని ఉధృతంగా ఎలా నడపాలో, అసలు గంటకి 2 పంటలు తీసే లెవెల్కి తీసుకెళ్తామనే పద్ధతిలో వీళ్ళు మాట్లాడారు. అయితే దేశీయ రైతాంగం నుంచి నిరసన వస్తుంది అనే ఉద్దేశంతో ఆయన హోల్డ్ చేశాడు. కానీ వాళ్ళ ఆపరేషన్లు నడుస్తూనే ఉన్నాయి. ఒక టైంలో మనకి అమెరికాలో ఎక్సెస్ గోధుమలను తీసుకెళ్లి సముద్రంలో బారేసినటువంటి సందర్భం 60-70 దశకాల్లో. కాబట్టి దీన్ని ఎక్కడో ఒక చోట తోసేయాలి, సముద్రంలో పోయిటి ఏంటి అనే ప్రోగ్రామ్. అందుకని అదే టైంలో భారతదేశంలో ఆహార కొరత నడిచింది, కరువు నడిచింది. ఆ నడిచిన ప్రాంతాల్లోకి ఈ గోధుమలు వచ్చేసినాయి. ఈ గోధుమలతో పాటు
అసలు కరువు ఎందుకు వస్తుంది మీకు? మీరు మీ దగ్గర ఇంత భూమి పెట్టుకుని మేము ఒక స్టైల్ చెప్తామని చెప్పేసి, ఇప్పుడు స్వామినాథన్ గారు ఉన్నారు కదా, వారి నేతృత్వంలో జరిగిందే ఈ దారుణం. ఓకే. అయితే ఆయన ఉద్దేశం ఏమిటి? నిజంగానే ఇక్కడ వాళ్ళ పద్ధతుల్లో పంటలు పండిస్తే ఎస్ సార్. డెఫినెట్ గా ఈల్డ్ వస్తుంది, రైతులు సౌభాగ్యవంతంగా ఉంటారు, కాబట్టి దీన్ని మనం ఎంకరేజ్ చేస్తే పోయేదేముంది అని అనుకున్నారు వీళ్ళు. కానీ నెమ్మదిగా ఆ భూములు ఎరువులు అంటే వాళ్ళ మీద ఆధారపడక తప్పని పరిస్థితి భూములకు ఏర్పడుతుంది. చచ్చినట్టు ఈ సంవత్సరం ఎంత ఎరువు వాడారో దానికి రెట్టింపు ఎరువు వాడితే గానీ కుదరని పరిస్థితి. అంటే ఈ రైతులు మొత్తాన్ని వాళ్ళ ఫ్యాక్టరీలకు కట్టేశారు. కట్టేసి వ్యాపారం, ఈ ఎరువు వేయకపోతే కుదరదు, వెళ్ళిపోయి వీళ్ళు ఆడ కూర్చుంటారు. వాళ్ళు చెప్పిన రేట్లకి అవి కొనుక్కోక తప్పని పరిస్థితి. ఆ పేటెంట్ ఎవరికి ఇవ్వడు వాడు. ఇలాంటి హింస ఇక్కడ సేంద్రీయ వ్యవసాయం జరిగితే దాన్ని నడవనివ్వరు. సార్, ఇక్కడ వందనా శివ గారు చెప్పినట్టు బిల్ గేట్స్ కి ఆల్రెడీ అమెరికాలో చాలా కొన్ని లక్షల ఎకరాలు ఉంది, ఆయన ప్రపంచవ్యాప్తంగా ల్యాండ్ ని గ్రాబ్ చేస్తూ ఉన్నాడు అండ్ అసలు భవిష్యత్తులో ఎక్కడికైనా దారి తీయచ్చు, ఆయన కాలుష్యాన్ని ఆయనే స్వతహాగా సృష్టించి కూడా ఏదైనా చేయొచ్చు అని అన్నారు. అయితే ఇందాక మీరు ఒకటి మెన్షన్ చేశారు సార్, లైక్ ప్రపంచంని వ్యవసాయ పరంగా నాశనం చేస్తూ లేదంటే ప్రపంచాన్ని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకోవడానికి ఈ వ్యవసాయాన్ని ఏ విధంగా వాళ్ళు ఒక వస్తువుగా చూస్తున్నారు? ఒక దాన్ని వస్తువు కాదు, అదొక ఆపరేటివ్ సిస్టమ్ అంతే. అంటే ఇప్పుడు జనాలు తినాలి కదా, ఆ తినటానికి ఏం తినాలో వారే చెప్తారు, ఏం తినాలో వారే చెప్తారు, వారే ఉత్పత్తి చేస్తారు, వారే పండిస్తారు, వారే పండించి ప్రపంచంతో తినిపిస్తారు. ఇది జరుగుతుంది. వారి అవసరాల కోసం ఉత్పత్తి జరుగుతుంది. ఆయన మార్కెట్ నీడ్స్ ప్రకారం ఉత్పత్తి జరుగుతుంది తప్ప ఈ దేశ ప్రజల అవసరాల కోసం కాదు. ఈ దేశ ప్రజల ఆహార అలవాట్లను కూడా వాళ్ళు మార్చేస్తారు. అది ఆల్రెడీ మనకి వాళ్ళు కంప్యూటర్ల ద్వారా ఆ కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు కంప్యూటర్ల ద్వారా బ్రెయిన్స్ ని కంట్రోల్లోకి తీసుకుంటున్నారు వాళ్ళు. తీసుకుని మీకు కొత్త కొత్త రుచులు వాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ ప్రదర్శించే క్రమంలో మీ ఒరిజినల్ ఆహారపు అలవాట్లు మారిపోయాయి కదా. మనకి వరకు మనం రోడ్డు మీదకి వెళ్తే ఇడ్లీ హోటళ్లు కనిపించేవి, ఇప్పుడు బిర్యానీ హోటళ్లు, పిజ్జాలు తప్ప ఇంకేం కనిపించట్లేదు. ఇడ్లీ హోటల్ కోసం ప్రత్యేకంగా వెతుక్కోవాల్సి వస్తుంది. అలాగే ఒక మామూలు మెస్సులు, హోటళ్ళు ఉండేవి, భోజన హోటళ్ళు. అంటే ఒక మాటలో చెప్పాలంటే 2 హోటల్స్ నడిచేవి. ఒకటి మిలిటరీ హోటల్, అక్కడ నాన్ వెజ్ ఉండును అనేది. బ్రాహ్మణ హోటల్, అది కాస్ట్ కాదు గొడవ, శాకాహారం వండుతారు అని సింబల్ చేశారు అంతే. ఆ బ్రాహ్మణ హోటల్ ఎవరైనా నడుపుతారు, ఏ కులం వాడైనా నడుపుతాడు అక్కడ. కాకపోతే అక్కడ వెజిటేరియన్ ఫుడ్ దొరుకుతుంది అని మాత్రమే. మిలిటరీ హోటల్ లోకి వెళ్తే నాన్ వెజ్ దొరుకును. ఇది ఈ పద్ధతిలో మనం ఏది తినడానికి వెళ్తామో అక్కడ ఏదో భోజనం చేయడానికి ఒక అవకాశం ఉండేది. ఇప్పుడు అవి లేచిపోయినాయి. మనం ఏమి తినాలో వాళ్ళే డిక్టేట్ చేస్తున్నారు, నెమ్మదిగా డిక్టేట్ చేస్తున్నారు, టేస్టులు మార్చేస్తున్నారు. ఇది తినండి అని చెప్పేసి మనకి నిరంతరం గూగుల్లో నుంచి కొడుతూ ఉంటుంది. అది కొడుతూ ఉంటే నెమ్మదిగా ఇది కల్చర్ ఏమో అనుకుని అటువైపు డ్రైవ్ అయిపోయి కేకులు కోసుకోవడం, ప్రతిదానికి కేకులు కోయటమే కదా. అవును సార్. అయిన దానికి కాని దానికి కేకులు కోసేసి తినేసి కూల్ డ్రింకులు తాగేసి నెమ్మదిగా వీళ్ళందరూ కూడా ఎలా మారుతున్నారు, ఎటు వెళ్తున్నారు, వీళ్ళ ఆరోగ్యాలు ఎటు వెళ్తున్నాయంటే డయాబెటిక్ గా మారుతారు. ఇక అక్కడి నుంచి వాళ్ళ మందుల ఎరలోకి వెళ్తారు. ఇలా ఈ హోటల్ ఫుడ్ పెట్టడం ద్వారా, ఫుడ్ని పొల్యూట్ చేయటం ద్వారా, అంటే మనకి పడని ఆహారాలు మనతో తినిపించడం ద్వారా మనని రోగాల పాలు చేసి మనని వాళ్ళ ఆసుపత్రులకు వేసి కట్టేసి, ఆ రోజుల్లో హరిత విప్లవం అనే పేరుతో భూములను ఎలాగైతే పరిశ్రమలకు వేసి కట్టారో, ఇప్పుడు ఈ ఆహారపు అలవాట్లను మార్చడం ద్వారా మనని ఆసుపత్రులకు వేసి కట్టేసి, ఫార్మాస్యూటికల్ కంపెనీలకు వేసి కట్టేసి, రోజుకి కనీసం ప్రతి ఒక్కడు అంటే నేను భోజనం చేశాను అన్నట్టుగా టాబ్లెట్లు చేశాను అనే పరిస్థితికి తీసుకొచ్చారు కదా. అవును సార్. ఒక సర్టన్ ఏజ్ రాగానే ప్రతి ఒక్కటి జేబులోనూ కనీసం 3-4 రకాల టాబ్లెట్లు ఉంటున్నాయి. అది షుగరా, బీపీనా, మరొకటా అనేది ఇవన్నీ సీజనల్ ఫుడ్స్ లాగా, సీజనల్ జబ్బుల్లా తయారైపోయిన పరిస్థితి. అంటే ఒక జోక్ ఉంది. ఆ జోక్ ఏంటంటే, 2 అన్నదమ్ములు ఒక ఇంట్లో, ఏమంటే మీ పెద్దోడు ఏం చేస్తున్నాడు అని అడుగుతాడు ఒక ఆయన. అడిగితే వాడిని మెడిసిన్ చదివిస్తున్నానండి అంటాడు. మీ రెండో అబ్బాయి అంటే వాడిని ఏం చేయాలని ఆలోచిస్తున్నాను అంటాడు. వాడికి పెద్దగా చదువు అవ్వట్లేదు, ఏదో ట్రై చేస్తున్నానంటే వీడి సలహా చెప్తాడు, మీ రెండో అబ్బాయితో ఒక హోటల్ పెట్టించండి. పెట్టిస్తే వాడు మెడిసిన్ కంప్లీట్ అయ్యి హాస్పిటల్ పెట్టేసరికి ఊళ్ళో అందరి ఆరోగ్యాలు వీడు జరగొట్టేస్తాడు విజయవంతంగా.
ఎస్ సార్. వీళ్ళందరూ ఆ హాస్పిటల్కి వెళ్ళి వాడికి డబ్బులు ఇచ్చుకుంటారు. ఎస్ సార్. అలాంటి ఒక స్కీమ్ చేయండి అని చెప్పి వాడు సలహా చెప్తాడు. ఇది పరిస్థితి. కాబట్టి ఇది ఒక చిన్న స్కిట్ వేశారు ఎవరో, అది హిందీలో. అదే జరుగుతోంది నిజానికి. అవును అవును సార్. ఈ ఫుడ్ ఇండస్ట్రీ అనేది నెమ్మదిగా పొల్యూట్ చేసి ఆహారపు అలవాట్లను మార్చేసి ఏదో ఇంట్లో ఇడ్లీ వేసుకుని తినే పరిస్థితి నుంచి ఏదో నాయర్లు ఇలాంటి వాళ్ళు వచ్చేసి విలేజెస్ లో ఏదో పొయ్యిలు పెట్టి గాడి పొయ్యిలు పెట్టి ఇడ్లీలు వేసి పెట్టేవాళ్ళు. మన దగ్గర పండినటువంటివే పట్టుకుని ఏదో చట్నీలు చేసి పెట్టేవాళ్ళు. ఇవి పోతాయి ఇప్పుడు. ఇవన్నీ పోయి వాళ్ళు ఏది అమ్మదలుచుకున్నారో అది మాత్రమే మనతో తినిపిస్తారు వాళ్ళు. అంటే ఇంకొక ప్రచారం ఉంది, మార్కెట్ ఎకానమీ ఇంకొక ఎక్స్టెండ్కి వెళ్ళే ప్రమాదం ఉంది అనేటువంటి అభిప్రాయం కూడా అమెరికన్స్ లో కొంతమందిలో ఉంది. అంటే వీళ్ళు ఇప్పటికే అంటే ఇప్పుడు ఫేస్బుక్ ఇవన్నీ మనం ఏమనుకుంటున్నాం అంటే, ఇప్పుడు ఈయన సాఫ్ట్వేర్ రంగంలో బిల్ గేట్స్ లాంటి వాళ్ళు ఈ గూగుల్ ఇంటర్నెట్ ద్వారా వీళ్ళు చేస్తోంది ఏంటి, సోషల్ మీడియా క్రియేట్ చేసింది వాళ్ళ కోసం, మన కోసం కాదు. మనమేమనుకుంటున్నాం అంటే యూట్యూబ్లు ఫేస్బుక్లు ఇవన్నీ ఉన్నవి మన అభిప్రాయాలు ప్రపంచానికి చెప్పడానికి దొరికినటువంటి ఒక అద్భుతమైన అవకాశంగా మనం భావిస్తున్నాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వాళ్ళు మన బ్రెయిన్ లో ఏముంది, మన ఆలోచనలు ఏమిటి తెలుసుకోవడం కోసం వాడు స్కీమ్ చేశాడు అది. మనం ఫేస్బుక్ లోకి వెళ్ళి మనకు చిరాకుని ప్రదర్శిస్తాం. ఓహో ఫలానా వాడు ఈ విషయాల పట్ల వ్యతిరేక అభిప్రాయంతో ఉన్నాడని వాడు నోట్ చేసుకుంటాడు. యూట్యూబ్ లో మనం మాట్లాడేస్తాం, వీడు మన పట్ల వ్యతిరేకంగా ఉన్నాడని వాడు నోట్ చేసుకుంటాడు. ఆ తర్వాత ఎప్పుడో స్కీమ్ చేసినప్పుడు టార్గెట్ చేసి కొడతారు. ఇది ప్రోగ్రామ్. గతంలో ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఉండేది మనకి. ఏదైనా మీటింగులు జరిగితే అక్కడికి ఇద్దరు ఎస్బీ కానిస్టేబుల్స్ వచ్చి వీడి ఇది మాట్లాడారండి అని నోట్స్ రాసుకుని వెళ్ళేవాళ్ళు. అలాగే రామాయణంలో ఒక వేగు వచ్చి చెప్తాడు రాముడికి, అయ్యా మీ రాత్రి నేను నిఘా కార్యక్రమంలో తిరుగుతూ ఉండగా లంకలో అన్ని సంవత్సరాలు ఉన్నటువంటి సీతమ్మ వారిని తెచ్చి ఏలుకున్నాడు ఆయన. నువ్వు పుట్టింట్లో ఇన్ని రోజులు గడిపేసి వస్తే ఏలుకోవడానికి నేనేం రాముడిని కాదు అన్నాడండి ఒక ఆయన. ఒక చాకలి, ఒక రజకుడు ఆ మాట అన్నాడు అనేది చెప్తాడు. అలాంటి ఒక నెట్వర్క్ ఉండేది, ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అంటాం మనం. ఇప్పుడు ఇంటెలిజెన్స్ తో పని లేదు, వాళ్ళకి అక్కడ మ్యాన్ పవర్ అక్కర్లేదు. ప్రతి వ్యక్తి తాను ఎక్కడో చోట వ్యక్తీకరించుకుంటున్నాడు. ఈ వ్యక్తీకరణల నుంచి వాడి టేస్ట్లు ఏంటి, వాడు ఏం కొంటాడు. ఫోన్ మూమెంట్ అంటే ఫోన్ అనేది ఆల్టర్ ఈగోగా మారిపోయింది మనకి. మారిపోయిన తర్వాత మనం ప్రతిదీ ఫోన్ లోనే ఆపరేట్ చేస్తున్నాం. ఏ ఊరు వెళ్ళాలో దానిలో టికెట్ బుక్ చేసుకుంటాం, ఏం తినాలో దానిలో బుక్ చేసుకుంటాం, ఆర్డర్ ఇచ్చుకుంటాం, ఎవడో తెచ్చి మన ముందు పెడతాడు తింటాం. ఇప్పుడు డైనింగ్ టేబుల్స్ అనేవి చచ్చిపోయినాయి. ఇళ్లలో డైనింగ్ టేబుల్ మీద గుడ్డలు వేసుకుంటున్నారు, లేకపోతే పనికిరాని వస్తువులు ఏమైనా ఉంటే దాని మీద పడేస్తున్నారు తప్ప అందరూ కూర్చుని తినటం లేదు. ఎవరి బెడ్రూమ్ లోకి వాడు ఆర్డర్ చేసుకున్న ఫుడ్ వచ్చేస్తుంది, అందులోనే తినేసి ఆ కాగితాలు బయట పారేస్తున్నారు. ఇది నడుస్తున్నటువంటి చరిత్ర. కాబట్టి ఎవరి టేస్టులు వాళ్ళే కంపార్ట్మెంటల్ గా చీల్చేస్తున్నారు మనుషుల్ని. కంపార్ట్మెంట్ ఎవరి కంపార్ట్మెంట్ వాడిదే. వాడు పక్క కంపార్ట్మెంట్ లో, వాడి మదర్ కంపార్ట్మెంట్ లో ఏం జరుగుతోందో కొడుకు తెలియదు, కూతురికి తెలియదు. కూతురు ఏం చేస్తోందో వారి అన్నగారికి తెలియదు, వారి తమ్ముడి గారికి తెలియదు, తండ్రికి తెలియదు. ఎవరి కంపార్ట్మెంట్ లో వాళ్ళు. ఎప్పుడైనా హలో అంటే హలో అనుకోవడం తప్ప వీళ్ళ జీవితాల్లో ఎవరైనా ఎప్పుడైనా ఇదేమిటి నువ్వు ఏం చూస్తున్నావు అని అడగడానికి వెళ్తే పర్సనల్ ఏరియాలోకి వస్తున్నావు నువ్వు అని మాట్లాడుతున్నారు, గోడలు కట్టేసి ఉండడం చేత. ఇది కట్టేసిన తర్వాత వాడున్న ఏరియాలో వాడికి ఏదైనా ప్రాబ్లం వస్తే వీళ్ళతో డిస్కస్ చేయడానికి ఆ డెమోక్రటిక్ రిలేషన్స్ దుబ్బేసి ఉంటాయి అప్పటికి. దాంతో వాడు ఎవరితోనూ షేర్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఫీల్ అయ్యి అదే గదిలో ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాడు. అందుకని సమాజంలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. అది వీళ్ళు సాధించినటువంటి ఐటీ విప్లవం. ఆత్మహత్యలు అంటే ఈ యాప్లు ద్వారా యాప్ ట్రాక్ చేస్తున్నారు. ఒక ఫోన్ నెంబర్ గనక రిలీజ్ అయితే ఆ ఫోన్ నెంబర్ పేరుతో సూపర్ కంప్యూటర్ లో ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. ఆ ఫోన్ నెంబర్ పేరుతో జరిగే యాక్టివిటీస్ అన్ని దానిలో పడిపోతూ ఉంటాయి. అది రోజు చూడరు. ఫలానా వ్యక్తి కొంచెం అనుమానాస్పదంగా ఉన్నాడు అనిపించినప్పుడు ఆ నెంబర్లో లోడ్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు అనలైటికల్ గా చూసేస్తే వీడి కథ ఏంటో బయటకు వచ్చేస్తుంది. ఆ మధ్య పోలీస్ ఆఫీసర్ నాతోనే అన్నాడు, ఇప్పుడు ఎవరి గురించైనా తెలుసుకోవాలంటే ఆయన ఏదో 3rd డిగ్రీయో 4th డిగ్రీయో పెట్టక్కర్లేదండి, వాడి ఫోన్ ఓపెన్ చేసి ఒక గంట సేపు మన దగ్గర పెట్టుకుంటే వాడి జీవిత చరిత్ర వాడికి మనమే చెప్పొచ్చు అన్నాడు. అంటే గూగుల్లో మీరు ఎక్కడెక్కడ చూస్తున్నారు, ఏమేమి సంచరిస్తున్నారు తెలిసిపోతుంది. మీరు ఫోన్ పేలో ఎవరికి డబ్బులు ఇస్తున్నారో తెలుస్తుంది. మీరు డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎవరో తెలుసు, వాళ్ళు ఎందుకు డబ్బులు వేస్తున్నారో మీకు తెలుసు. ఇప్పుడు సపోజ్ ఒక ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉంది, ఒక అమ్మాయికి మీరు డబ్బులు వేస్తే ఆ అమ్మాయి ఏమిటి అనేది ట్రాక్ చేస్తే గంటలో 10 నిమిషాల్లో అర్థమైపోతుంది.
ఆ అమ్మాయి ఏం బిజినెస్ చేస్తుందో అర్థమైపోతుంది. మీరు ఎందుకు డబ్బులు వేసారో తెలిసిపోతుంది. మిమ్మల్ని కూర్చోబెట్టి బలానా అమ్మాయితో నువ్వు ఉన్నావు మాకు తెలుసు, ఈ విషయం ప్రపంచం ముందు పెడతాం, నువ్వు సరెండర్ అవుతావు చచ్చిపోతావు అంటే ఏంటి పరిస్థితి? మన బతుకు మనమే రోడ్డు మీద పెట్టుకుంటున్నాం. సో ఈ కండిషన్ కి తీసుకెళ్లిపోయినటువంటి ఐటీ విప్లవం మన జీవితాల్లో పెను సంక్షోభాన్ని క్రియేట్ చేస్తుంది. ఈ మొత్తం గొడవకి ఒక రకంగా మూల కారణం ఈ ఇద్దరు పెద్ద మనుషులు. భారతదేశంలో మన ఓపెన్ చేసి ప్రపంచానికి మన జీవితాలు అలా తయారు చేసినటువంటి బాబు గారు, అలాగే దానికి సపోర్ట్ సిస్టమ్ గా నిలబడి తన కోసం వాడేసుకుంటున్నటువంటి, తన సరుకులు అమ్మేసుకోవడానికి, అంటే మార్కెట్ కి అనుసంధానకర్త అతను బిల్ గేట్స్. అవును సార్. మార్కెట్ ఉత్పత్తులకి ఆయన అనుసంధానకర్త. ఈ అనుసంధానం చేయటానికి ఈ గోలంతా చేస్తున్నాడు ఆయన. ఈ చేస్తున్న క్రమంలో ఇప్పుడు టోటల్ గా ప్రపంచవ్యాప్తంగా ల్యాండ్ బ్యాంక్ పెంచేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ ల్యాండ్ బ్యాంక్ పెంచేసుకోవటం ద్వారా, అంటే అగ్రికల్చర్ ని కూడా ఇండస్ట్రియలైజ్ చేయటం ద్వారా ఎవరికి వాడి సొంత పంటలు ఉండవు, వాడి సొంత వ్యవసాయం ఉండదు, ఏమీ ఉండదు, టోటల్ కార్పొరేటైజ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? వీళ్ళందరూ కూలీలుగా మారిపోతారు. ఎవరికి ఇప్పుడు కార్పొరేట్ సోషలిజం అనేటువంటి ఒక కాన్సెప్ట్ ని ఎమర్జీ చేయబోతున్నారు వీళ్ళందరూ కలిసి. ఎవరికి సొంత ఆస్తులు ఉండవు, మొత్తం కార్పొరేట్ల పరమైపోతుంది ప్రపంచం అంతా. ఇప్పుడున్న భూ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే కూలీలుగా వాళ్ళే కూలీలు. వాడి పొలంలో వాడు కూలి పని చేయటమే. ఆ పొలం సమాజపరం అనేది కమ్యూనిస్ట్ పార్టీ ఆర్గ్యుమెంట్. ఇది కార్పొరేట్ల పరమైపోతుంది. కార్పొరేట్ల పరమైపోయి కార్పొరేట్ల దగ్గర ఊడిగం చేస్తాడు వీడు. దాన్నే అభివృద్ధిగా చూపిస్తారు. అదే అభివృద్ధి అని చెప్తున్నాడు. దాని కాదంటే చంపేస్తాడు అమిత్ షా గారు. ఆపరేషన్ కగార్ అంటాడు ఆయన. సో భారతదేశంలో ప్రజలందరూ అడకత్తెరలో ఉన్నారు. ఇదేదో ఆదివాసీలకు సంబంధించిన గొడవ, మరొక గొడవ అంటున్నారు. ఇప్పుడు బిల్ గేట్స్ నిన్న అక్కడ కాలు పెట్టగానే చాలా మంది రైతులు కంగారు పడ్డారు. నేను ఏదో పునుగులు పెట్టారు కానీ ఆయనకి అక్కడ పునుగులు పెట్టడం ఇదంతా స్కీమ్డ్ గా జరిగింది. కానీ ఆయనతో వచ్చినటువంటి సిబ్బంది చీరలు కట్టుకుని అలరించారు. అక్కడ కొంచెం సాంప్రదాయ దుస్తులేసి పంచలు కట్టి మేము త్వరలో వచ్చేస్తున్నాం, మీ జీవితాల్లో జాగ్రత్త అని చెప్పి ఒక వార్నింగ్ కాల్ ఇచ్చారు. కానీ నిజం అది. వాళ్ళు అంటే వందనా శివ గారు చెప్పింది కాషన్ నోటీస్ లాగానే అనుకోవాలి. ఆయన ఐటీ కదా, మైక్రోసాఫ్ట్ వాడికి పొలాల్లో ఏం పని అని అనుకున్నారు. నేను ఏదో చంద్రబాబు గారు తన ప్రదర్శించడం కోసం పట్టుకెళ్ళాడు అని అనుకుంటున్నారు. కానీ అసలు వచ్చింది ఆ పని మీద. ఆయన వచ్చింది ఆ పని మీద. అంటే ఈయన చల్లారలేస్తే డెవలప్మెంట్ అంటున్నాడు. ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీలో తన రోల్ ఏమిటి, ఇక్కడ నుంచి తను ఏ రంగాల్లో తను పెట్టుబడులు పెట్టి ఇక్కడ నుంచి ఏం తీసుకెళ్లొచ్చు, ఎలా వాడుకోవచ్చు, ఇది చెప్తాడు ఆయన. పర్యావరణం మీద కూడా ఆయన చాలా శ్రద్ధ ఉన్నట్టుగా మాట్లాడతాడు. ఈ పర్యావరణం మీద శ్రద్ధ ఉన్నవాడు ఎవడైనా బయోడైవర్సిటీని గౌరవించాలి. ఆయన గౌరవించకుండా ఈ నెట్ జీరో నెట్ ఏదో ఒక ఆర్గ్యుమెంట్ ఉంది వాళ్ళది. అంటే గాలిలో ఉన్నటువంటి రకరకాల ఇన్బ్యాలెన్స్ వ్యవహారాలని మేము కృత్రిమంగా కంట్రోల్ చేసి ఆ వాయువులు మేమే క్రియేట్ చేస్తాం అన్న పద్ధతిలో ఒక ఆర్గ్యుమెంట్ ఉంది ఆయన దగ్గర. ఆ సమస్యను కూడా మళ్ళీ వీళ్ళే క్రియేట్ చేస్తారు. సో మనం అసలు దేని గురించి మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా ప్రతిదానికి వాళ్ళ దగ్గర ఒక సొల్యూషన్ రెడీగా ఉంటుంది. ఈ సొల్యూషన్ వాళ్ళ వ్యాపారానికి ఉపయోగపడే పద్ధతిలో ఉంటుంది. అలా ఆ స్ట్రక్చర్ లోకి, కార్పొరేట్ల కౌగిల్లోకి భారతీయ వ్యవసాయ రంగాన్ని తీసుకెళ్లటం అనే ప్రోగ్రామ్ లో భాగంగానే వాళ్ళు ఈ మధ్య తరచూ ఈ అగ్రికల్చర్ ఫీల్డ్ ఎలా ఉంది, జనాలు ఏం చేస్తున్నారు, వీళ్ళు నిన్న అరటి తోటల్లో తిరిగాడు ఆయన. ఈ అరటి తోటలు వీళ్ళ ఆపరేషన్స్ ఎలా చేస్తున్నారు, ఉండవల్లి వ్యవసాయ క్షేత్రానికి అదే వ్యవసాయ క్షేత్రము, ఆ పక్కనున్న తోటలు అవన్నీ అవే. ఆ ప్రాంతం అంతా అరటి తోటలే నిజానికి. ఈ అరటి తోటలు, ఈ వ్యవహారము అదంతా చూసి దీనికి సంబంధించిన ల్యాండ్ ఎంత ఉంది, అంటే టోటల్ గా ఆంధ్రప్రదేశ్ లో ఏ మేరకు తనకు ధారాదత్తం చేయగలడు, ఎందుకు చేస్తున్నారు వీళ్ళందరూ, ఇది వ్యాపారమే. అంటే ప్రభుత్వాలు కార్పొరేట్లని ఫెసిలిటేట్ చేసే ఏజెన్సీలుగా మారిపోయి ఇప్పుడు బిల్ గేట్స్ గారి నిన్న ఆయన చాలా కోరికలు కోరుంటాడు. ఈ కోరికలన్నింటినీ ఆయన భారతదేశాన్ని అభివృద్ధి చేయటం కోసం చెప్పినటువంటి పథకాలుగా ఈ ప్రజలకు చెప్తాడు. చెప్పి ఆ పథకాల అమలు కోసం అని చెప్పేసి ఆయన చాలా వాళ్ళని అకామిడేట్ చేస్తాడు, వాళ్ళకి అద్భుతమైన ఫెసిలిటేషన్ ఇస్తాడు. ఈ పని అంతా చేసినందుకు ఆయన ఏదో ఇస్తాడు. అదేమిటనేది ప్రపంచానికి తెలియదు. మీకు ఇది మాకు అది అన్న ధోరణిలో అది నడిచిపోతుంది. మీ కంపెనీలో మా పెట్టుబడులు, లేకపోతే మా కంపెనీలో మీకు షేర్లు అన్న పద్ధతిలో నడుస్తుంది ఆ డీల్. అందుకని తను లబ్ధి పొందటం కోసం, బాబు గారు తను లబ్ధి పొందటం కోసం ఈ ప్రయోగం చేస్తున్నాడు. ఈ మధ్య మనకి
అవి కూడా వచ్చినాయి కదా. పార్టీలకి పెట్టుబడులు పెట్టే అవకాశం కూడా కల్పిస్తున్నారు కార్పొరేట్లకి. బాండుల కొనుగోలు అని పెట్టి ఆ బాండుల కొనుగోలులో వాళ్ళు రాజకీయ పార్టీల్లో కూడా పెట్టుబడులు పెట్టేస్తున్నారు. పెట్టేసి వీటిని కూడా కంట్రోల్లోకి తీసేసుకుని ఆయనకి సూది మొన మోపే స్థలం దొరికినా కానీ దానిలోకి ఆయన ఎంటర్ అయిపోయి దాని కంట్రోల్లోకి తీసేసుకుని తన ఆపరేషన్స్ అనుగుణంగా నడిపేస్తాయి. అటువంటి ఒక అత్యంత ప్రమాదకరమైనటువంటి ఆయన రష్యన్ గర్ల్స్ తో సెక్స్ చేశాడా దరిద్రం చేశాడా అనే దాంతో మనకు గొడవ లేదు. నైతిక కోణంలో ఆయన జడ్జి చేయాల్సిన అవసరం లేదు, అది అందరూ చేస్తారు. అది దాని గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. అది తీసి పక్కన బారేసి మిగిలిన విషయాల మీద దృష్టి పెట్టడం చాలా అవసరం ఇప్పుడు. ఎస్ సార్ ఎగ్జాక్ట్లీ సార్. థ్యాంక్ యూ సార్. సో అయితే ఫిలాంథ్రపిస్ట్గా కనిపించే బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చేసుకున్నటువంటి వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఉన్నటువంటి నిజాలు సార్ మనతో చర్చించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.